ఏరా ఏంటి గూడెంలో సంగతులు? దండాలు దొరా, దండాలు. దండాలు దండాలు. ఏరా నేను విన్నది నిజమేనా? ఏంటి దొరా? చాలా మంది మిషనరీలు వచ్చి ప్రతి గూడెం తిరిగి ఎవరో క్రొత్త దేవుడి గురించి చెప్తున్నారంట, ఇది నిజమేనా? అవును దొరా, నేను మొన్న అడవిలో తిరుగుతుండగా ఒక ఆయన ఒక తెల్ల మిషనరీ వచ్చి ఈ బైబిల్ దీన్ని బైబిల్ అంటారంట. ఏంటి బైబిలా? ఎంత ధైర్యంరా నీకు? తీదన్నట్టు పడేయి. క్షమించండి దొరా, క్షమించండి. అరే అందరి గూడెంలో ఉన్న దొరల సంగతి నాకు తెలియదు కానీ నా గూడెంలోకి ఆ తెల్లవాళ్ళని అస్సలు రానివ్వను. ఒకవేళ నా మాట కాదని ఎవరన్నా రానిచ్చినా ఆ దేవుడిని నమ్మిన చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. సరే దొరా, మీ మాటే మాకు వేదం. తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. అక్కల్లారా, అమ్మల్లారా, అయ్యల్లారా, అన్నల్లారా, ఈ గూడెం దొరానా ఈ తెల్ల మిస్టరీని మన గూడెంలోనికి రానియకూడదు. వాళ్ళు వచ్చినా మాట్లాడకూడదు. మాట్లాడితే చంపేస్తాం. అట్లాగా మాట్లాడితే చంపేస్తారు. ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన అయ్యా అయ్యా, వస్తున్నా. ఆ దండోరా విన్నావా? విన్నా విన్నా. విన్నా. ఆ తెల్ల మిషనరీని మన గూడెంలో రానికూడదనే కదా? అవునయ్యా, రాణిస్తే చంపేస్తారంట. వాళ్ళు దేవుని గురించే కదా చెప్తున్నారు. నమ్మాలనిపిస్తే నమ్ముదాం, లేదంటే విడిచిపెడదాం, అంతే కదా. దానికి ఎందుకు మనం చంపడం? ఎంతో మన తెగ నాయకుడు ఇంత కఠినంగా ఉన్నాడు. ఏమోలేయ్యా, నువ్వు వెళ్ళి పని చూసుకొని రా అయ్యా. నేను అంతలోపు ఇంటి పని చూసుకుంటాను. సరే. ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి పరిపాలనా కాలం అయ్యాక తరువాత ఆ గూడెంకి నాయకుడిగా ఉండాల్సింది నోక్ సింగే. నోక్ సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ అతనిని గౌరవించేవారు. తన పొలంలో పని చేసుకుంటున్న నోక్ సింగ్ దగ్గరికి వేల్స్ దేశం నుండి ఒక మిషనరీ వస్తుంది. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాష, కట్టుబాట్లు అన్నిటినీ ముందే తెలుసుకొని వెళ్ళేవారు. అయ్యా, మీకు నా వందనాలు. ఎవరు మీరు? మీరు మిషనరీలా? అవును, నేను మిషనరీని. వేల్స్ దేశం నుండి వచ్చాను. ఇక్కడ నుండి మొత్తం వెళ్ళిపోండి. మా గూడెం వాళ్ళు ఎవరైనా చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. వెళ్ళిపోండి. చూడు, నాకు చావు అంటే భయం లేదు. నేను ఇప్పుడు చనిపోయిన మరుక్షణం నా దేవుని వద్ద కళ్ళు తెరుస్తాను. కానీ ఈ భూమి మీద బ్రతికే ఒక క్షణం, ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉన్నా ఆ దేవుని గురించి, ఆ సత్యదేవుని గురించి నేను చెప్పకుండా మీకు ఉండలేను. చనిపోయితే మళ్ళా బ్రతుకుతారా? ఏంటి మీరు చెప్పేది? నాకు అర్థం కాలేదు. మీ పేరు? నా పేరు నోక్ సింగ్. నోక్ సింగ్, నేను నాకు కొంత సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సరే, అట్టయితే ఇక్కడ కాదు, ఎవరన్నా చూస్తే ప్రమాదం. పక్కనే మా ఇల్లు ఉంది, వెళ్దాం రండి. పిల్లలు పిల్లలు అమ్మ తీసుకుని లోనికి రండి.
అమ్మా నాన్న పిలుస్తున్నాడు. పద వెళ్దాం. వీళ్ళు తెల్ల మిషనరీలు కదా, మన ఇంటికి ఎందుకు తెచ్చావు? మన వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? భయపడకు, కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే కూర్చోండి. ఏంటి మీరు చెప్పింది? చనిపోతే మళ్ళా చావంటే భయం లేదన్నారు, చనిపోతే మళ్ళా బ్రతుకుతామంటున్నారు. ఏంటది? ఈ భూమి మీద బ్రతుకుతున్నది బ్రతుకు కాదు, మనకు చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంది. ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయింపబడుతుంది మనకు పరలోకమా నరకమా అని. పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? నోక్సి, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు, చాలా ఆనందంగా ఉండొచ్చు. అదే నరకం అనుకో, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ ఏడ్పులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నరకం నుండి మనం తప్పించబడాలంటే ఆ యేసుని మనం ఆశ్రయించాలి. యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు ఆశ్రయించాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా అడవి తల్లి, మా సూర్యదేవుడు మమ్మల్ని నరకము నుండి తప్పిస్తారు కదా. లేదు, వాళ్ళని కాపాడలేదు. ఎందుకంటే వాళ్ళు నీ పాపం కోసం, నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం మన కోసం, మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు. యేసుక్రీస్తు ఎప్పుడో చనిపోతే ఇప్పుడు మా పాపాలు ఎట్టపోతాయండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఒక ఊరిలో న్యాయాధికారి ఉన్నాడు. తనకు ఒకగానొక కుమారుడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ తన జీవితాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తూ జీవిస్తున్నాడు. అలా కొనసాగుతుండగా ఒకరోజు తన కుమారుడు బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో గొడవ పడి భయంకరంగా కొట్టి వస్తాడు. వాళ్ళు న్యాయస్థానంలో ఫిర్యాదు వేస్తారు. మరుసటి రోజు తన కుమారుణ్ణి న్యాయస్థానంలో నిల్చోబెడతారు. జనాలందరూ చాలా ఆతృతగా చూస్తారు. ఏ శిక్ష విధిస్తారు? తన కుమారుని యొక్క తండ్రి న్యాయాధికారే కదా, ఏ తీర్పు ఇస్తారో అని చెప్పి అందరూ చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. అంతలో న్యాయాధికారి అన్ని పరిశీలించి తన కుమారునికి 40 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తారు. ఆ తర్వాత కుమారుడు తన మనసులో ఇలా తిట్టుకుంటాడు, ఎందుకు ఈ శిక్ష విధించాడు, నాకు శిక్ష లేకుండా చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో సైనికులు వచ్చి తనను శిక్షించడానికి తీసుకువెళ్తారు. కుమారుని వెంటే న్యాయాధికారి కూడా వెళ్తాడు. వెళ్ళి సైనికులతో ఇలా అంటాడు, మీరు వద్దు, కొట్టకండి నా కుమారుణ్ణి, తనకు వేయాల్సిన శిక్షను నాకు వేయండి అని చెప్పి కుమారుని యొక్క శిక్షను తండ్రి వైపు వేసుకొని భరిస్తాడు. అంటే కుమారుని శిక్ష తండ్రి భరిస్తాడు. అలా తండ్రి వలె యేసయ్య కూడా మన పాపాల కోసం, మనం పరలోకం వెళ్ళడం కోసం యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచాడు. కొద్దిగా అర్థమవుతుందండి. కానీ ఒకటి నిజమండి, మేమైతే మంచి వాళ్ళం కాదు, మేము చాలా చెడ్డ వాళ్ళమే. అంటే చెప్పను సింగ్, అంటే మా మనుషుల్ని, అంటే మా తెగ కాని వాళ్ళని ఈ చేతులతోనే బల్లెలతో ఈటలతో కొట్టి చంపామండి. మమ్మల్ని దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్ సింగ్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరించి నీ తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని దేవుని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు. దీనినే ప్రార్థన అంటారు. రండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి, అలాగే ఈ తెగవాళ్ళను కూడా రక్షించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ప్రతిదినం దేవుని గురించి, బైబిల్లో ఉన్న అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. పిల్లలు, నిన్న మీకు ఒక కథ చెప్పాను కదా,
పిల్లలు నిన్న మీకు ఒక కథ చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది. ఏంటది చెప్పు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చచ్చిన చిన్నవాడు యేసయ్య దీవించి ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు. భలే పిల్లలు, భలే చెప్పారే. సరే రండి, ఇవాళ ఇంకో కథ చెప్పుకుందాం. సరే నాన్న. సరే. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణానందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెబుతూ ఉండేవాడు. ఈ సంగతిని ఆ గూడెం దొర పనివాడు చూస్తాడు. నోక్ సింగ్, ఎంత పని చేశావు? ముందు దొరకు చెప్తాను. అయ్యో అయ్యో దొర, ఆ నోక్ సింగ్ గాడు మీరిచ్చిన ఆనందం మీరేడయ్యా. ఎంత పని చేశాడు వాడు. నోక్ సింగ్ ఎంత నా తర్వాత వాడిని ఈ గూడెంకు దూరం చేద్దామనుకుంటే వాడు ఎంత పని చేశాడా. రేపు వెంటనే పంచాయతీ పెట్టి వాడిని పిలిపించు. ఆ నోక్ సింగ్ గాడికి చెప్పు, వాడుగా దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నా చేతిలో చచ్చిపోతాడని. అలాగే దొర. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం ద్వారా దండోరా వేయిస్తాడు. రేపే పంచాయతీ, అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా నోక్ సింగ్ కుటుంబం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పంచాయతీ విన్నారు కదా, ఆ దండోరా విన్నారు కదా. రేపు మనకి పంచాయతీ ఉంటుంది. రేపు మనందరం వాళ్ళందరూ ఎదురుకి వెళ్ళి నిల్చోవాల్సి ఉంటుంది. సరేనా? వారు రేపు మనల్ని ఏం చేసినా బెదిరించినా మనం యేసయ్య విడిచిపెట్టకూడదు. సరేనా? పిల్లలు పిల్లలు సరే, మీకు యేసయ్యని చూడాలని ఉందా? యేసయ్య అంటే ఇష్టమే కదా మీకు. ఒకవేళ వాళ్ళు మనం చంపినా ఏం చేసినా మనం వాళ్ళని క్షమించాలి. సరేనా? ఎందుకంటే వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. మనమైతే చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అక్కడ ఎవరు ఉంటారు కదా. అయితే మనం యేసయ్యని చూడటానికి మీకు ఇష్టమే కదా. సరే, రేపు ఏదైనా మీరు యేసయ్యని మనం ఎవరు విడిచిపెట్టకూడదు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని మీ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకై వందనాలయ్యా. మా తెగ నాయకులని, మా తెగ ప్రజలందరూ కూడా రక్షణలోకి నడిపించండి తండ్రి. రేపు మేము పంచాయతీలో నిల్చున్నప్పుడు మీ కృపని, మీ శక్తిని మాకు దయచేయండి. మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. క్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోనికి తీసుకొని వస్తారు. ఎంత పని చేసావురా నువ్వు. మన గూడెంకి ద్రోహం చేసావు కదరా. మన జాతికి ద్రోహం చేసావు. నా తర్వాత ఈ గూడెంకి దూరం చేద్దామనుకుంటే నమ్మక ద్రోహం చేసావు కదరా.
ఆ సూర్యదేవుడికి ఈ అడవి తల్లికి ద్రోహం చేశారు కదరా. వారు నిజమైన దేవుడు కాదు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనే. వాడి నోటి మీద కొట్టండి రా, నాకే నీతులు చెప్తున్నాడు. ఇప్పుడైనా ఆ దేవుణ్ణి విడిచిపెట్టు, లేదంటే నీకు ఇస్తున్న ఇదే చివరి అవకాశం. నా నోరి రాక్షసుని చూస్తావు నీవు. నేను ఎప్పటికీ ఆ పని చేయను. యేసుక్రీస్తు నేను విడిచిపెట్టను. కొట్టండి రా వాళ్ళని. ఇప్పుడైనా నీ పిచ్చి విశ్వాసాన్ని వదిలిపెట్టు నోక్సింగ్. చంపేయండి రా వాళ్ళని. ఎక్కడ నీ దేవుడు? ఏముందిరా దేవుడిలో? ఇప్పుడైనా ఆ పిచ్చి విశ్వాసాన్ని వదిలిపెట్టు, లేకపోతే నీ భార్యని కూడా చంపేస్తా. నేను యేసు ప్రభుని ఎప్పటికీ విడిచిపెట్టను. చంపేయండి రా వాడి భార్యని కూడా. ప్రభువా, దీన్ని క్షమించండి. మా తెగ ప్రజలందరూ కూడా రక్షణలోకి వచ్చేటట్టు చేయండి. ఏంటి క్షమాపణ? అది నాకా? రే నోక్సింగ్, ఈ గూడెంకి దొరనిరా, నేను అందరికీ క్షమాభిక్ష పెడతాను. అలాంటిది నన్ను క్షమించమని అడుగుతున్నావా? నా చేతిలో నుండి నీ ప్రాణాలను రక్షించమని ఆ దేవుడిని అడగరా? ఏముందిరా దేవుడిలో? నీ పిల్లల ప్రాణాలు తీసినా, నీ భార్య ప్రాణాలు తీసినా, ఇప్పటికైనా ఆ దేవుడిని వదిలిపెట్టవా? నీ పిచ్చి విశ్వాసాన్ని వదిలిపెట్టు. యేసే నిజమైన దేవుడు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు. మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడిగా స్వీకరించండి. అపాయకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. నేనైతే నా విశ్వాసాన్ని యేసుక్రీస్తు పైన ఉంచాను. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను. నా దేవుడిని విడిచిపెట్టను. క్షమించడమా? అగ్నిగుండమా? ఏంట్రా నువ్వు అంటుంది? వాడితో ఏంటి మాట్లాడరా అని చంపేయండి. అరే ఆగండిరా. ఎంత పని చేశారు వాళ్ళు. వాళ్ళ ప్రాణాలు పోతున్నా ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదంటే ఏదో ఉందిరా ఆ దేవుడిలో. మనమైతే వాళ్ళ ప్రాణాలు తీసాం, కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాంరా. ఏదో ఉందిరా ఆ దేవుడిలో. ఏది? ఆ బైబిల్ ఇలా ఇవ్వండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణము ద్వారా చూడగలిగాం. నోక్సింగ్ కుటుంబం యొక్క హత్యలకు ఆదేశించిన నాయకుడు నోక్సింగ్ యొక్క విశ్వాసాన్ని చూచి చెలించిపోయాడు. అతను ఆశ్చర్యపోయాడు మరియు ఆలోచనలో పడ్డాడు. ఈ నోక్సింగ్, అతని భార్య, 2 పిల్లలు 2000 సంవత్సరాల క్రితం వేరొక ఖండంలో సుదూర దేశంలో నివసించిన వ్యక్తి కోసం ఎందుకు చనిపోవాలి? ఆ కుటుంబం యొక్క విశ్వాసం వెనుక ఏదో అద్భుతమైన శక్తి ఉంది మరియు నేను కూడా ఆ విశ్వాసాన్ని రుచి చూడాలనుకుంటున్నాను అని ఆ విశ్వాసం గురించి తెలుసుకొని యేసే రక్షకుడని ఒప్పుకుంటూ నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడిని అని తనను తాను ప్రకటించుకున్నాడు. జనసమూహం తమ నాయకుడి నోటి నుండి ఈ మాటను విన్నప్పుడు మొత్తం తెగ ప్రజలందరూ క్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారి తరతరాలు యేసుక్రీస్తును వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1889 నుండి 1929 వరకు జీవించిన హిందూ మతములో నుండి క్రైస్తవ మతంలోనికి మారిన భారతీయ మిషనరీ సాధు సుందర్ సింగ్
గారో ట్రైబ్ ని దర్శించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువుని గురించి పాటలు పాడుతూ కనిపించారు. వారు పాడుతున్న ఆ పదాలు నోక్ సింగ్ చివరిసారిగా పలికిన మాటలని సాధు సుందర్ సింగ్ తెలుసుకొని క్రీస్తు హతసాక్షిగా మరణిస్తూ పలికిన మాటల నుండి ప్రేరణ పొంది ఆ పదాలకు సాంప్రదాయ భారతీయ జానపద శ్రావ్యతకు అనుగుణంగా సంగీతాన్ని జోడించాడు. చివరికి ఆ పదాలు ఆంగ్లంలోనికి అనువదించబడ్డాయి. కాలక్రమేణా అన్ని భాషలలో అనువదించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటను పాడుకోవడం జరుగుతుంది. అదే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను వెనుతిరుగను అంటూ ఎవరు నాతో ఉన్నా లేకున్నా నా వెనక లోకము, నా ముందు సిలువలో ప్రాణం పెట్టిన యేసు అంటూ నోక్ సింగ్ మరణిస్తూ పలికిన ఆ యొక్క మాటలు నేడు క్రైస్తవ ప్రపంచమంతా కూడా పాడుతూ ఎంతగానో ప్రేరణ పొందుతున్నాయి.